యాంకిల్ అండ్ ఫుట్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ప్రస్తుత పాపులేషన్లో చాలా కామన్గా ఉన్నాయి. అవి అధిక బరువు ఉన్న స్పోర్ట్స్ ఇంజరీస్ ఆడే వాళ్ళు, తర్వాత ఈ టైట్ ఫుట్వేర్ వాడే వాళ్ళలో ఈ యాంకిల్ అండ్ ఫుట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా దీంట్లో చూసినట్టయితే యాంకిల్ స్ప్రెయిన్స్ అంటే మడలు పెనికినప్పుడు ఫిజియోథెరపీ పాత్ర చాలా ఉంది. దీనివల్ల నొప్పి తగ్గడము, వాపు తగ్గడము, మళ్ళీ తిరిగి నార్మల్ ఫంక్షన్ రావడానికి ఫిజియోథెరపీ పాత్ర చాలా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్లాంటర్ ఫేషియాటిస్ అంటే పొద్దున్న లేవగానే కాలు కింద పెట్టడానికి ఇబ్బంది వస్తుంది. సో కాలు కింద ఉన్న పొర వాయడం మూలన ఈ డిఫికల్టీ ఉంటుంది. ఫిజియోథెరపీ ద్వారా ఈ ఇబ్బంది తగ్గించవచ్చు. నెక్స్ట్ ఫ్రాక్చర్స్, మనకి యాంకిల్ చుట్టూరా తర్వాత కాలు వేళ కనుక ఫ్రాక్చర్స్ అవుతే స్టిఫ్నెస్ అనేది డెవలప్ అవుతుంది. ఆ స్టిఫ్నెస్ తగ్గించడానికి ఫిజియోథెరపీ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకి టైట్ ఫుట్వేర్ వాడడంతో కాలు వేళ్ళు కొంచెం డిఫార్మ్ లాగా వస్తాయి. హ్యామర్ టోస్ అని, హ్యాలక్స్ వాల్గస్ అని వస్తాయి. సో వీటికి ఆర్థోటిక్ స్ప్రింట్స్ వాడడంతో ఆ టోస్ని మళ్ళీ నార్మల్గా తీసుకురావచ్చు. నెక్స్ట్ మనకి కాలుకి సంబంధించిన నరాలు కనుక డ్యామేజ్ అవుతే, ఈ కామన్ పెరల్ నర్వ్ కనుక డ్యామేజ్ అవుతే ఫుట్ డ్రాప్ అంటే కాలు పాదం పైకి లేకపోవడం ఉంటుంది. మనకి ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ద్వారా, ఈఎంజీ ద్వారా వాళ్ళకి ఫిజియోథెరపీ వైద్యం చేయడంతో మళ్ళీ కాలు పనితీరు నార్మల్కి వస్తుంది. నెక్స్ట్ మనకి ఈ ఫుట్వేర్ కొనేటప్పుడు మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మెత్తటి కంఫర్టబుల్ ఫుట్వేర్ మనం కొనుక్కోవాలి. టైట్ ఫుట్వేర్ ఎప్పుడనేది వాడకూడదు. టైట్ ఫుట్వేర్ వాడడంతో మనకి ఫ్లాట్ ఫుట్, తర్వాత కాలు కింద ఉన్న పొరలు ఇబ్బంది పెడతాయి. సో మనం ఈ జాగ్రత్త కనుక పాటిస్తే మనకి మడాల నొప్పులు, తర్వాత కాలు వేలు నొప్పులు మనం తగ్గించుకోవచ్చు.